హలో నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో చాలా పెద్ద చర్చ. ఒక చిన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో స్టార్ట్ అయిన ఒక చిన్న మూవ్‌మెంట్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఒక సరదా వ్యాఖ్యో, సీరియస్ వ్యాఖ్యో లేకపోతే యువతని, జర్నలిస్టులని, న్యాయవాదుల్ని తక్కువగా చూస్తూ చేసిన వ్యాఖ్యో, ఒక చిన్న జోకు ఈరోజు దేశంలో ఒక ఉద్యమంగా ప్రబలడం కనపడుతోంది. కాక్రోచ్‌లు దేశంలో నిరుద్యోగులు, ఈ దేశంలో జర్నలిస్టులు, ఈ దేశంలో కొంతమంది న్యాయవాదులు ఆర్‌టీఐ చట్టాన్ని అడ్డం పెట్టుకొని బొద్దింకల్లా తయారయ్యారు అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల పైన యువత ఆగ్రహం వ్యక్తం చేసి ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఓపెన్ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో. ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి అనూహ్య స్పందన వచ్చింది. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత మంది ఫాలోవర్స్ ఆ పేజ్‌కొచ్చారు. 2,00,00,000 మందికి పైగా కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అవుతూ వచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చింది. పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూర్స్‌ని ప్రస్తావిస్తూ వచ్చింది. నీట్ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేస్తున్న తప్పుల్ని బయటపెడుతూ వచ్చింది. నీట్ పేపర్ లీకేజ్ అంశంలో కేవలం ఒకరిద్దరి తప్పు కాదు, ఆర్గనైజ్డ్‌గా జరుగుతున్న తప్పు అంటూ చెప్తూ వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో కొన్ని సమస్యల్ని ప్రస్తావిస్తున్న సందర్భంలో ఆ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని లేకుండా చేసే ప్రయత్నం, హ్యాక్ చేసే ప్రయత్నం, కంప్లెయింట్ చేసి దేశంలో ఎక్స్ అకౌంట్‌లో ఆ పార్టీకి సంబంధించిన అకౌంట్ లేకుండా చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా అధికార పార్టీ వైపు నుంచి జరగడంతో అధికార పార్టీ భయపడుతోంది. దేశంలో యువతకు సంబంధించిన స్పందనని తీసుకోవడంలో లాంటి విశ్లేషణలు కూడా చూసాం. అదే సమయంలో జెన్‌జీ విప్లవంగా కూడా దీన్ని చాలామంది భావిస్తూ ఉన్నారు. చాలా దేశాల్లో జెన్‌జీ విప్లవం చూస్తున్నాం. అదే తరహాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఈ దేశంలో జెన్‌జీ విప్లవం ప్రారంభమైంది లాంటి విశ్లేషణలు కూడా చూస్తూ ఉన్నాం. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2014 ప్రాంతంలో లోక్‌పాల్ బిల్లు కోసం, నిర్భయ కేసు కోసం ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం, అన్నా హజారే దీక్ష చేయడం, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఆ దీక్షల్లో పార్టిసిపేట్ చేయడం, ఆ మూవ్‌మెంట్‌ని లీడ్ చేయడం, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అవ్వడం చూసాం. సో ఇటువంటి మూవ్‌మెంట్స్ పార్టీగా అవతరించిన చరిత్ర భారతదేశంలో ఉంది. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ కూడా కొంతమంది యువకులతో ఏర్పడ్డ ఓ చిన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు ఓ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే వాతావరణం కనపడుతోంది. తొలిసారిగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ దేశంలో నీట్ అంశానికి సంబంధించి ఒక ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా పార్టీ అకౌంట్ స్టార్ట్ చేసిన తర్వాత మే 16న పార్టీ అకౌంట్ స్టార్ట్ చేస్తే ఈరోజు ఆ పార్టీ 20 రోజుల తర్వాత ఈరోజు 6వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్షకు పిలుపునిచ్చింది, ఒక ధర్నాకు పిలుపునిచ్చింది. ఎక్కడ ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. కేవలం సోషల్ మీడియాకి సంబంధించిన టీమ్ మాత్రమే. సోషల్ మీడియాలో పోస్టులు మాత్రమే. వాళ్ళ మధ్య ఒకరి మధ్య ఒకరు పెద్ద కమ్యూనికేషన్ లేదు. ఒక స్ట్రక్చర్ లేదు. ఒక శాఖలు లేవు. సో ఎటువంటి లింక్ లేని, ఎటువంటి ఒక స్ట్రక్చర్ లేని ఒక చిన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి సంబంధించిన ఒక పోస్ట్ పెడితే కొన్ని వేల మంది జంతర్ మంతర్‌లో పోగవడం చూసాం. ఈ దేశంలో యువత ప్రభుత్వ తీరుకు ఏ స్థాయిలో నిరసన తెలుపుతున్నారు అనే దానికి ఇదొక నిదర్శనంగా కనపడింది. సో ఎవరికెవరికి సంబంధం లేని వాళ్ళు, అసలు నాయకుడెవరో తెలియని వాళ్ళు, ఈ దేశంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా, ఈ దేశంలో యువత పట్ల భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రోడ్డెక్కడాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని వేల మంది అక్కడికి రావడం, కొన్ని వేల మంది అక్కడ గుమికూడడం, భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడమే లక్ష్యంగా దీక్ష కొనసాగుతోంది. బొద్దింకలు రోడ్డెక్కాయి. బొద్దింకలు తొలిసారి రోడ్డెక్కి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ బొద్దింకలు రోడ్డెక్కడం దేశవ్యాప్తంగా కూడా ప్రారంభం కాబోతుంది లాంటి చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. సో ఈ బొద్దింకల నిరసనని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందా? వాళ్ళు రైజ్ చేస్తున్న అంశాలని అడ్రెస్ చేస్తుందా? లేకపోతే దీన్ని లైట్ తీసుకుందాం, లేకపోతే అణిచివేద్దాం లాంటి ప్రయత్నాలు చేస్తుందా చూడాలి. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. కేంద్రంలో లాంటి ప్రచారం జరుగుతోంది. ఈ మంత్రివర్గ విస్తరణలో ధర్మేంద్ర ప్రధాన్‌ని మంత్రివర్గం నుంచి తొలగిస్తారు లాంటి చర్చ కూడా జరుగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్‌ని మంత్రివర్గం నుంచి తొలగించకపోతే ఖచ్చితంగా ఈ మూవ్‌మెంట్ మరింత పెరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది పిల్లలు, వాళ్ళ పేరెంట్సు నీట్ పరీక్ష రద్దు అంశానికి సంబంధించి ఆందోళనతో ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నీట్ పరీక్ష కారణంగా అనేక కుటుంబాలు ఈ పేపర్ లీకేజీలు పదే పదే జరగడం మూలన ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 33 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళంతా కూడా నీట్ పేపర్ లీకేజ్ కారణంగా అవస్థలు పడుతూ వచ్చారు. ఒకసారి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆ పేపర్ లీక్ అయింది అంటే ఆ విద్యార్థుల మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి విద్యార్థుల మానసిక పరిస్థితికి అద్దం పట్టే నిరసననే ప్రస్తుతం దేశంలో జరుగుతుంది. సో ఎన్‌టీఏ పైన
చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఎన్టీఏ ఈ రకంగా వరుసగా కంటిన్యూస్‌గా పేపర్ లీకేజీకి సంబంధించో రకరకాల వివాదాలను ఫేస్ చేస్తున్నప్పటికీ ఎన్టీఏని సమర్థంగా నిర్వహించడంలో భారత విద్యాశాఖ ఫెయిల్యూర్స్‌ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు గుర్తించకపోవడం ఈ దేశ యువతలో అన్రెస్ట్‌ని మరింత పెంచుతున్నాయి. సో బొద్దింకలు రోడ్డెక్కి తొలిసారి చేసిన ఉద్యమంగా నీట్ అంశానికి సంబంధించి చేస్తున్న ఉద్యమాన్ని చూడాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే తగినంత మూల్యం, భారీ మూల్యం చెల్లించక తప్పని వాతావరణం ప్రస్తుతం ఈ మూవ్‌మెంట్ చూస్తే కనపడుతోంది.